క్రికెట్ టీం అనేది దేశానికి పేరు తేవడం కోసం చాలా సంవత్సరాల తర్వాత కప్పు కొట్టింది. ఈ సెలబ్రేషన్లో భాగంగా అక్కడ తొక్కిసలాట్ అయ్యి అక్కడ 11 మంది చనిపోవడం జరిగింది. దేశానికి సంబంధించినటువంటి క్రికెట్కి ప్రాంతీయంగా ఆనందాన్ని ఇచ్చే సినిమాకి పోల్చుకోండి వాస్తవం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే క్రౌడ్ ఇంత వస్తుందని మేము అనుకోలేదు అంటే అది విపరీతనం అవుతుంది. ఇప్పుడు ఒక పెద్ద చాలా సంవత్సరాల తర్వాత క్రికెట్ గేమ్ కప్పు కొట్టి సెలబ్రేషన్ చేసుకున్నాం. సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు పూర్తిగా సెక్యూరిటీ కల్పించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంటుంది. ఏంటో ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఇక్కడ పుష్ప కానీ అక్కడ క్రికెట్ కానీ ఆ సెలబ్రేషన్ కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఎందుకు సెక్యూరిటీ కల్పించలేకపోతున్నారు? ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత అయినప్పటికీ కూడా ఇప్పుడు కోహ్లీ గారు కావచ్చు, లేకపోతే ఆ టీం కెప్టెన్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ సిస్టమ్ మేము కప్పు కొట్టాము, సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనే విధంగానే సోషల్ మీడియాలో స్పందించారు తప్ప ఇక్కడ కూడా ఈ ఇష్యూ కానీ ఏది చెప్పలేరు. సో మరి ఇంకేం చెప్తారు? అంత పెద్ద ప్రోగ్రామ్ ఇలాంటి విషయాలు కొన్ని తొందరగా తెలియవు. అలాంటప్పుడు వాళ్ళు సెలబ్రేషన్లోనే ఉంటారు. వాస్తవంగా ఇంతమంది చనిపోయారని తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా గుండె తరిగిపోద్దండి. అది క్రికెట్ ఆడేవాళ్ళైనా సినిమా వాళ్ళైనా ఎవరికైనా కానీ 11 మంది చనిపోవడం అంటే సామాన్యం కాదు కదా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చాలా కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే దేశానికి సంబంధించిన గెలుపు ఇది. కాబట్టి కోహ్లీ నచ్చేయాలంటే కొంచెం వెకిలిగా ఉంటుంది. అలా చేయడం కాదు. సార్ ఇప్పుడైనా ఇందాకేమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ విధంగా అవుతుంది మనసు అనేది. అట్లాంటి ఇక్కడ ఈ ఇష్యూ జరిగినప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కదా, సో ఇట్లాంటి యాక్షన్ తీసుకుంటే చూడాలి మరి. ఎందుకంటే ఇంత దేశానికి కష్టపడి మన పేరు తెస్తున్నటువంటి టీంని అరెస్ట్ చేస్తారని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భద్రతా లోపాల వల్ల జరిగిన ఇష్యూ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ భద్రత కారణాల వల్ల ఎవరైతే నెగ్లిజెన్సీ వహించారో వాళ్ళ మీద వెట్టు పడుతుందని అనుకుంటాను తప్ప అరెస్ట్ చేస్తారని అయితే మాత్రం నేను అనుకోను. అది సామాన్యం కాదు. ఒక క్రికెట్ టీం ఒక క్రికెట్ కెప్టెన్ని అరెస్ట్ చేయడం మామూలు ఇష్యూ కాదు. చాలా పెద్ద ప్రపంచ స్థాయి ఇష్యూ అవుతుంది. కాబట్టి అలా అరెస్ట్ చేస్తారని నేను అనుకున్నాను. ఖచ్చితంగా ఈ మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబాలని ఇంకొంచెం మెరుగ్గా ఆదుకోవాలి తప్ప ఇంకా అందుకంటే ఆన్లైన్ చేయాలంటే అది వ్యంగ్యంగా ఉంటుంది. ఒకళ్ళు చనిపోతారు ఇంత రచ్చరంబోలు అయిపోయింది. బెంగళూరులో అంతమంది చనిపోయారు. అంటే ఇదంతా కూడా అక్కడ ఏవైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళది తప్పు అంటున్నారు. అక్కడ క్రికెటర్స్ కానీ ఎవరికి వాళ్ళది సంబంధం. అలాంటప్పుడు మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. విరాట్ కోహ్లీ మీద ఎందుకు? అది ఫ్యాన్స్ ఏమైనా ఇప్పుడు కూడా ఏమైనా కావచ్చు, ఏమైనా వేసుకోవచ్చు చెప్పలేము. ఆడ మేనేజ్మెంట్ ఏదైనా పోలీస్ వగేరా ఏదైనా ఉంటారు కంట్రోల్ చేసుకోవాలి. పబ్లిక్ ఉంటుంది కదా, ఆర్సీబీ విన్ అయింది, ట్రాఫీ కొట్టింది, దాని మధ్య సరే దింగాన వేస్తారు. వాళ్ళని సంలాయించే బాధ్యత మాత్రం గవర్నమెంట్దే కదా. విరాట్ని ఎందుకు బ్రో? విరాట్ ఒకటే వేసిండు ఐపీఎల్. మిగతా కూడా ఆడిరు 12 ప్లేయర్స్. ఇప్పుడు ఈయన అడిగిన క్వశ్చన్, అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసి అయితే విరాట్ని కూడా అరెస్ట్ చేయాలంటే అవును అరెస్ట్ చేయాల్సిందే కంపల్సరీ. ఎందుకు చేయొద్దు? ఆడ అల్లు అర్జున్ కూడా లోపల నూకినప్పుడు ఈయన కూడా లోపలికి నూకాలి కదా. ఉన్నా ఇప్పుడు అక్కడ స్టేడియం ఒక కెపాసిటీ 35,000 అయితే 2 lakhs పైగా మెంబర్స్ రావడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా ప్రభుత్వం తప్పిదం అనుకోవచ్చా, నిర్వాహకుల తప్పిదం అనుకోవచ్చా, ఎవరి తప్పు అనుకోవచ్చా? మేనేజ్మెంట్ తప్పు ఉంటుంది ఖచ్చితంగా. సో మరి ఎలాంటి నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం మళ్ళీ రాకుండా చూసుకుంటాం. అండ్ జనాలు కూడా ఒక గేమ్ ని కానీ లేకపోతే ఒక సినిమా లాగానే చూడాలి. సీరియస్ తీసుకోవాలి. ఏమన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకోవాలి. మన లైఫ్ గురించి మనం చూసుకోవాలి. బస్ బాయ్. ఆర్సీబీ విన్ అయిందని హ్యాపీ ఉన్నాం మనం కూడా. ఎన్ని సంవత్సరాలకి ఒక ట్రాఫీ కొట్టినా మనం కూడా హ్యాపీ ఉన్నాం. కానీ మనం పోలేం కదా. మనం కూడా ఎంజాయ్మెంట్ చేసినాం, ఉన్నాం, మంచిగా ఉన్నాం. బస్ చాలు. ఇట్లుండాలి లైఫ్. ఎక్కువ